ఈ వీడియోలో భాగంగా మన లిస్ట్లో ఉన్నటువంటి ది ఫస్ట్ మూవీ స్పైడర్ హెడ్. ఇది 2022లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ అనేది స్కైఫై ఇంకా థ్రిల్లర్ జానర్కి చెందిన మూవీ. ఇక దీనికి IMDbలో 5.4 అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్ అయితే ఉన్నాయి. ఇక మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే స్టీవ్ అబ్నాస్టీ అనే ఒక వ్యక్తి తను కొత్తగా సీరమ్స్ కొన్ని కనిపెట్టి కొన్ని మనుషుల మీద అయితే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒక హత్యలు చేసి జైల్లో ఉంటారు కదా, వాళ్ళని ఒక స్పెషలైజ్డ్ పర్సన్స్ని తీసుకొని వాళ్ళ మీద అయితే ప్రయోగాలు చేసి వాళ్ళని తన కంట్రోల్లో ఉంచుకోవాలని అయితే అనుకుంటాడు. సో లేటర్ ఆన్ వాళ్ళైతే ఆ విషయాన్ని కనుక్కొని ఆ యొక్క అబ్నాస్టీని ఏం చేశారనేది మూవీ. రియల్లీ మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ నెట్ఫ్లిక్స్ మూవీ అనే చెప్పచ్చు. రియల్లీ మూవీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మన అబ్నాస్టీగా మన క్రిస్ హెమ్స్వర్త్ అయితే నటించాడు విలన్ రోల్లో. అసలుకి యాక్షన్ అయితే చింపేశాడని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ అనేది మనకు నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్ ఉంది అండ్ మస్ట్ రైట్. మనం ఈ ప్రపంచాన్ని గొప్పగా మార్చేస్తాం. నీ పాపానికి ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నాం. ఈ విధంగానే దాన్ని పొందుతాం. ఇక మన లిస్ట్లో ఉన్నటువంటి ది సెకండ్ మూవీ చావస్ వాకింగ్. ఇది 2021లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ అనేది స్కైఫై ఇంకా అడ్వెంచర్ జానర్కి చెందిన మూవీ. ఇక దీనికి IMDbలో 5.7 అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్ అయితే ఉన్నాయి. ఇక మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే ఒక ప్లానెట్లో ఒక ఆడవాళ్ళందరినీ చంపేసి అయితే ఉంటారు. అలా చంపేసి కేవలం మగవాళ్ళ వరకే నివసించేలాగా ప్లానెట్ అయితే ఒక వ్యక్తి తయారు చేసి పెట్టేస్తాడు. అలా ఎందుకు తయారు చేస్తాడంటే ఆ యొక్క ఆడవాళ్ళ వల్ల మనకు ఒక డిఫరెంట్ వైరస్ వస్తుంది, దానివల్ల మనం అందరం అంతం అయిపోతామని వాళ్ళకైతే మూఢనమ్మకాలు చెప్పి అందరిని అయితే చంపించేస్తాడు. సో అలాగా ప్లానెట్లో ఓన్లీ మగవాళ్ళ వరకే ఉంటారు. సో చివరికి ఒక వేరే గ్రహం నుంచి అంటే మన భూమి నుంచి ఆ గ్రహానికి ఒక అమ్మాయి అయితే స్పేస్ షిప్లో వెళ్తుంది. సో అలాగా ల్యాండ్లో క్రాష్ అయిన తర్వాత ఆమె ఆ యొక్క రీసెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో అలా ఆమె మన టామ్ హాలండ్తో అయితే కలిసి ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ అయితే సాగిస్తూ ఉంటారు. చివరికి ఆ యొక్క ట్విస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది రియల్లీ. ఈ మూవీ కూడా మనకు అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్ ఉంది ఇన్ తెలుగు ఆడియో కూడా. ఇక మన లిస్ట్లో ఉన్నటువంటి ది థర్డ్ మూవీ ఇన్ఫినిట్. ఇది 2021లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ అనేది యాక్షన్ ఇంకా స్కైఫై జానర్కి చెందిన మూవీ. ఇక దీనికి IMDbలో 5.4 అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్ అయితే ఉన్నాయి. సో మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే ఈవెన్ అనే ఒక వ్యక్తి మన ప్రపంచాన్ని అందం చేయగల ఒక ఆయుధాన్ని కనిపెట్టి దాన్ని సేఫ్గా ఉండాలని అనుకుంటారు. బట్ వీళ్ళు ఏంటంటే కొన్ని ఎనిమి గ్రూప్స్ ఆల్రెడీ ఆ యొక్క ఆయుధం దగ్గరికి అయితే వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. సో మన ఈవెన్ అనే అతను ఆ యొక్క ఆయుధాన్ని సంపాదించడం లేదనే స్టోరీ. రియల్లీ మూవీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కైఫై మూవీస్ అని చెప్పొచ్చు ఆ యొక్క ఇయర్లో రిలీజ్ అయిన వాటిలో. ఇక మూవీ అనేది మనకు ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్ ఉంది అండ్ ఖచ్చితంగా అయితే వచ్చండి. You've lived and died 1,000 times. ఇక మన లిస్ట్లో ఉన్నటువంటి ది ఫోర్త్ మూవీ ఆక్సిజన్. ఇది మూవీ కూడా 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీ అనేది మనకు స్కైఫై ఇంకా అడ్వెంచర్ జానర్కి చెందిన మూవీ. దీనికి IMDbలో 6.5 అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్ అయితే ఉన్నాయి. ఇక మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే క్రైకోజెనిక్ ఛాంబర్లో ఒక అమ్మాయిని అయితే బంధించి పెట్టేసి ఉంటారు. అలాగే కొంతకాలం తర్వాత అతనికి ఆక్సిజన్ అయితే అందకుండా ఉంటుంది. సో ఆ అమ్మాయి యొక్క ఛాంబర్ నుంచి తప్పించుకొని బయటికి ఎలా వచ్చింది అనేది స్టోరీ. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనే చెప్పచ్చు. ఈ మూవీ కూడా మనకు నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఖచ్చితంగా అయితే వచ్చండి. ఇక మన లిస్ట్లో ఉన్నటువంటి ది ఫిఫ్త్ మూవీ ది మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్. ఈ మూవీ అనేది మనకు 2021లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ అనేది మనకు స్కైఫై ఇంకా యాక్షన్ జానర్కి చెందిన మూవీ. ఇక దీనికి IMDbలో 8.7 అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్ అయితే ఉన్నాయి. ఇక మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్గా రీసరెక్షన్ మూవీస్కి మూవీ అనేది లాస్ట్ సీక్వెల్. ది మ్యాట్రిక్స్ మూవీ కానీ ఒకసారి చూసినట్టయితే మీకు ఈ యొక్క ప్లాట్ అనేది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఆ మ్యాట్రిక్స్ మూవీ అయితే ఖచ్చితంగా వచ్చండి. ఇక మనం కెనో రేవన్స్ మూవీస్ ఎలా ఉంటాయో తెలిసిందే కదా. జాన్ విక్ సిరీస్తో స్టార్ట్ చేసి ఈ యొక్క మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్ వరకు చాలా క్యాష్ మూవీస్ అయితే ఉంటాయి. సో ఈ మూవీని కూడా మీరు ఖచ్చితంగా అయితే వచ్చండి. ఈ మూవీ అనేది మనకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. ఇప్పుడు తనని నమ్మడం నా వంతు. ఇక మన లిస్ట్లో ఉన్నటువంటి ది సిక్స్త్ మూవీ టెనెంట్. ఈ మూవీ అనేది 2020లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ అనేది యాక్షన్ ఇంకా స్కైఫై థ్రిల్లర్ జానర్కి చెందిన మూవీ. ఇక దీనికి IMDbలో 7.3 అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసిన అర్థమైనంత నాలెడ్జ్తో ఈ యొక్క ప్లాట్ అనేది చెప్తాను. సో ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే కొన్ని అబ్జెక్ట్స్ అనేటివి మన పాస్ట్లో కొన్ని ఆయుధాలు అయితే తయారు చేసి ఉంటారు. ఆ యొక్క ఆయుధాలు అనేటివి మన ఫ్యూచర్ని అయితే పాడు చేస్తాయి. సో మన సిఐ ఏజెంట్స్ ఆ యొక్క పాస్ట్లోకి వెళ్ళి ఆ యొక్క ఆయుధాలను పట్టుకొని మన ఓల్డ్ని ఎలా సేవ్ చేస్తారు అనేది స్టోరీ. రియల్లీ మూవీ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కాన్సన్ట్రేట్ చేసి చూసినట్టయితే ఈ మూవీ అనేది మీకు చాలా బాగా ఎక్కుతుంది. సో ఈ మూవీ అనేది మనకు నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. ఇకపై నేను జరగబోతోంది.
ఇక మన లిస్ట్లో ఉన్నటువంటి ది 7th మూవీ ది ప్లాట్ఫామ్. ఇది 2019లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ అనేది థ్రిల్లర్ మరియు హారర్ జానర్కి చెందిన మూవీ. ఇక దీనికి IMDbలో 7.0 అవుట్ ఆఫ్ 10 అయితే ఉన్నాయి. ఇక మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే కొంతమంది ఖైదీల్ని మన ఫ్యూచర్లో వర్టికల్ సెల్స్లో అయితే అంటే బంధించి పెట్టి ఉండేవారు. సో అలాగా ఒక సెల్స్లో వాళ్ళు ఏ పని చేసినా కానీ మన పాస్ట్లో ఉన్నటువంటి అప్పర్ సెల్స్ అయితే ప్రభావం చూపుతుంటాయి. మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం కాలేదు కదా, ఇది ఫుల్ లెంత్ ఆఫ్ టైం స్టోరీకి చెందిన మూవీ. ఇక దీన్ని మీరు మూవీ చూస్తేనే ఖచ్చితంగా ఈ ఒక ప్లాట్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో మూవీ అనేది ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. రియల్లీ ఫ్యాంటాస్టిక్ మూవీ. అండ్ ఈ మూవీ అనేది మనకు నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. ఇక మన లిస్ట్లో ఉన్నటువంటి ఇది 8th మూవీ అప్గ్రేడ్. ఇది 2018లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ అనేది స్కైఫై ఇంకా యాక్షన్ జోటాకి చెందిన మూవీ. ఇక దీనికి IMDbలో 7.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఉంటాయి. ఇక మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే గ్రే అనే ఒక వ్యక్తికి టెక్నోఫోబియా అనే ఒక డిజీజ్ అయితే ఉంటుంది. ఇతను ఎప్పుడు ప్యారలైజ్ అయితే అయిపోతూ ఉంటారు. సో అలాగే ఒక అటాక్ జరిగేటప్పుడు వాళ్ళ భార్యకి అటాక్ జరిగినప్పుడు తనైతే ప్యారలైజ్ అయిపోయి తనైతే కోల్పోతాడు. సో అలాగా ఆ యొక్క బాధ అయితే ఇతను ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. సో ఒక బిలియనీరు తన ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొని పోయి తనలో అయితే ఒక చిప్ అయితే ఏర్పరుస్తారు. సో ఆ చిప్ అనేది తనలో ఉన్న ఎబిలిటీస్ అన్నింటినీ రిజిస్టర్ చేసి తనని మామూలు మనిషికి అయితే చేస్తుంది. సో ఆ యొక్క చిప్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటనేది మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి. రియల్లీ మూవీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా వచ్చండి. Enable you to walk again. I call it STEM, a computer chip that has the potential to change everything. It's a new, better brain. To operate independently. Permission granted! Thank you. ఇక మన లిస్ట్లో ఉన్నటువంటి ది 9th మూవీ అవుట్ సైడ్ ద వైర్. ఇది 2021లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ అనేది స్కైఫై ఇంకా ఫుల్ అంతా ఫ్యాక్షన్ జోనర్కి చెందిన మూవీ. ఇక దీనికి IMDbలో 5.4 అవుట్ ఆఫ్ 10 అయితే ఉన్నాయి. ఇక మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే లియో అనే అతను ఒక ఆండ్రాయిడ్ సూపర్ సోల్జర్, ఇంకా హార్ప్ ఒక డ్రోన్ పైలట్. వీరిద్దరూ కలిసి మన ఒక న్యూక్లియర్ అటాక్ని అయితే ఆపవలసి వస్తుంది. సో ఆ యొక్క న్యూక్లియర్ అటాక్లో చాలా డిఫికల్టీస్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క న్యూక్లియర్ అటాక్ని ఎలా ఆపారు, ఇంకా మన వరల్డ్ని ఎలా సేవ్ చేస్తారు అనేది స్టోరీ. రియల్లీ నేను చెప్పినంత సింపుల్గా అయితే మూవీ ఉండదు. రియల్లీ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ మూవీ అనేది మనకు నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్ ఉంది. ఇక మన లిస్ట్లో ఉన్నటువంటి ది లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ రెమినిసెన్స్. ఇది 2021లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ అనేది స్కైఫై ఇంకా థ్రిల్లర్ జానర్కి చెందిన మూవీ. ఇక మూవీకి మనకు IMDbలో 5.8 అవుట్ ఆఫ్ 10 అయితే ఉన్నాయి. ఇక మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే నిక్ అండ్ ఎమిలీ ఇద్దరు భార్యాభర్తలు ఒక బిజినెస్ని అయితే నడిపేవారు. ఆ యొక్క బిజినెస్ ఏంటంటే ఎవరైనా కొంతమంది పర్సన్స్ వాళ్ళ యొక్క ఫేవరెట్ మెమరీస్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని అది ఒక సీనరీ లాగైతే వాళ్ళకి కనిపిస్తుంది. సో అలాంటి బిజినెస్ని అయితే వీళ్ళు నడిపేవారు. సో అలాగా వీళ్ళ దగ్గరికి ఒక అమ్మాయి అయితే వచ్చి తనకు ఒక కీస్ కావాలని వాటిని నేను ఎక్కడో మర్చిపోయానని చెప్పగా అది ఒక పెద్ద ప్రాబ్లంకి అయితే స్టోరీ చేస్తుంది. సో ఆ యొక్క ప్రాబ్లమ్ని వీళ్ళిద్దరూ ఎలా ఎదుర్కొన్నారు, ఇంకా ఆ యొక్క కీస్ని కనిపెట్టారా లేదనేది స్టోరీ. రియల్లీ ఆ యొక్క కీస్ వెనకాల ఉన్న స్టోరీ కానీ వీళ్ళు చేసే యాక్షన్ కానీ చాలా క్యాష్గా అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీ అనేది మనకు ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఖచ్చితంగా అయితే వచ్చండి. మన హ్యూజ్ జాక్మన్ కూడా చాలా కాలం తర్వాత ఈ మూవీ అయితే చేశాడు. సో అతని యాక్షన్ కోసమైనా మీరు మూవీని అయితే ఖచ్చితంగా వచ్చేయాలి. Arson, bribery, murder. People love their secrets. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్.